గుంటూరు జిల్లా మంగళగిరిలో డ్రగ్స్ విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి. సమాచారం మేరకు మంగళగిరి ఎస్ఈబీ అధికారులు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో తాడేపల్లి బైపాస్ రోడ్ వద్ద 5,50,000 విలువైన 88 గ్రాముల మెత్ అనే మత్తు పదార్థాన్ని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో కొనుగోలు చేసి విజయవాడ గుంటూరు హైవేపై ఈ మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్నారని ఎస్ఈబీ అధికారుల విచారణలో తెలిపింది. ఇదే క్రమంలో మత్తు పదార్థాన్ని విక్రయిస్తున్న 3 యువకులను ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ కేంద్రాల్లాగా ఉంటే మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం, బెంగళూరు తీసుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు అనేది ప్లేస్ మనం చెప్పేదే ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు, వాడికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ నుంచో వాడు మాట్లాడుకుంటున్నారు. అక్కడ నుంచొని వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరు అనుమానించారనే ఉద్దేశంతో అక్కడ పెట్టి మాట్లాడుతాం. దాంతో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ దానికి ఈ ప్లేస్ అని లేదు, ఆ ప్లేస్ అని ఏ ప్లేస్ అయినా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడా ఏనండి, ఒక కేసు ఏదైనా సరే, గంజా కేసే కానీ, డ్రగ్ కేసే కానీ, ఇంకా అలాగే లిక్కర్ కేసే కానీ, ఏది వచ్చినా కూడా దానికి ఆరిజిన్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడికి డెస్టినేట్ అవుతుంది అనే దాని విషయం మీద కూడా మనం ఎంక్వైరీలు చేయాలి. విషయం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఆరిజిన్ అడుగుతున్నారు. ఆరిజిన్ వచ్చేసరికల్లా వాళ్ళు లూక్ అండ్ కార్నర్స్లో ఉంటారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో కూడా ఎక్కడ కూడా పర్సన్ ఎవరికి డైరెక్ట్ వచ్చేసి కమాన్ నేను అనేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు కూడాను వాట్సాప్ కాల్ తర్వాత దాన్ని ఒకవేళ డబ్బులు కూడాను వాళ్ళు ట్రాన్సిట్ ఐడి కింద పెట్టుకుని అమౌంట్ వేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాధ్యమైనంత వరకు నేరస్తులు వాళ్ళకున్న తెలివితేటలన్నీ, వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా కూడా ఉపయోగించేసి ఎక్కడ కూడాను దొరకకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తాం. తయారీ